హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగమ్మాయి. ఇక్కడ నేనేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో చెప్తాను. శివరాత్రి వచ్చేస్తుంది కదా, అందుకే మేమంతా హౌస్ మొత్తం క్లీన్ చేద్దామని అనుకున్నాము. ఎవ్రీ వీక్ మనం కిచెన్ టైల్స్ అన్నీ క్లీన్ చేసుకున్నా సరే ఆ పైన మనకి అందదు కాబట్టి అది అలాగే వదిలేస్తుంటాము. సో అది చూడడానికి ఇలా అయిపోయింది. దీన్ని ఎలా క్లీన్ చేద్దామా అని నేను మీషోలో ర్యాండమ్గా సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ ప్రోడక్ట్ కనిపించింది, రీమాప్ అని. సర్లే ఒకసారి ట్రై చేద్దామని ఆర్డర్ చేశాను. సో చూసారా అసలు ఈ ప్రోడక్ట్ ఎంత బాగుందో. అలా స్ప్రే చేసి ఒక 2 minutes అలా వదిలేయాలంట. వదిలేసిన తర్వాత మామూలుగా ఇలా రబ్ చేస్తున్నాను అంతే. నేను చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో, చాలా బాగుంది అసలు ఈ ప్రోడక్ట్. అలాగే ఇక్కడ మనం ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వాటి కింద చూడండి ఎలా అవుతుందో. మేము ఫ్రిడ్జ్ జరిపేసి క్లీన్ చేసాము. సో అక్కడంతా డస్టీగా ఉందని ఆ స్ప్రే చేసి 2 minutes తర్వాత క్లీన్ చేశాను. చూడండి ఎలా క్లీన్ అయిపోయిందో, చాలా బాగుంది అసలు ఈ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు తీసుకోవచ్చు. ఇల్లంతా కూడా స్ప్రే చేస్తాను నేను. టైల్స్ అంతా నీట్గా అయిపోయాయి, చాలా బాగుంది అసలు చూడండి. అలాగే వాష్రూమ్ టైల్స్ పైన కూడా అసలు ఎంత రుద్దినా మనకి చేతులు నొప్పి వస్తుంది వాష్రూమ్ టైల్స్ క్లీన్ చేయాలంటే. దీంతో మాత్రం ఈజీగా 5 minutesలో నేను మొత్తం క్లీన్ చేసేసాను. ముందైతే చాలా నొప్పి వచ్చేది హ్యాండ్స్. సో ఈరోజు అయితే నేను తొందరగా వంట అంతా కంప్లీట్ చేసుకొని ఫ్రూట్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే రేపు శివరాత్రి వస్తుంది, ఉపవాసం. సో మళ్ళీ రేపు కష్టం, అందుకని తొందరగా వెళ్దామని నేను వంట చేస్తున్నాను. సో వంట చేసే ముందే నేను స్టవ్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. ముందైతే నేను మామూలుగా మన ఇంట్లో ఖరాబ్ అయిన బట్టలతో మసిగుడ్డలాగా చేసి నేను తుడిచేదాన్ని. కాకపోతే అవి స్మెల్ వచ్చేది. అందుకే నేను ర్యాండమ్గా మీషోలో చూస్తున్నప్పుడు ఈ టిష్యూస్ దొరికాయి, తీసుకున్నాను. అది ఒక్కసారి క్లీన్ చేసి మనం కొంచెం ఇలా వాష్ చేసుకొని ఆరేసుకుంటే చాలు, అసలు స్మెల్లే రాదు. కిచెన్ టాప్ మొత్తము, సిలిండర్ అంతా బాగా క్లీన్ అయిపోతుంది. సో ఇలా నేను కుకింగ్ స్టార్ట్ చేసేసాను. ఈరోజు గోబీ కర్రీ చేస్తున్నాను. నేను ఇంతకుముందు చూపించిన రీమాప్ లింక్ కానీ ఈ టిష్యూస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలి అంటే తీసుకోండి. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు. సో ఈరోజు అయితే కొంచెం చాలా పని ఉంది కాబట్టి నేను తొందరగా చేసేస్తున్నాను వంట మొత్తము. ఇంకా అప్పటికే మా బాబు స్కూల్కి లేట్ అయిపోతుంది. మనం ఏదైనా కుకింగ్ చేసేటప్పుడు ఏదైనా బాయిల్ చేసేది ఉంటే ఓ సైడ్ బాయిల్ పెట్టేసి ఇటు సైడ్ మనం కర్రీ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. అసలు 10 to 15 minutesలో మన వంట అయిపోతుంది. రైస్ అయితే ఎలాగో రైస్ కుక్కర్లో పెట్టేస్తాము. సో ఇటు సైడ్ బాయిల్ చేసి గోబీ బాయిల్ చేయడానికి పెట్టేసి ఇటు ఆనియన్, టమాటా మొత్తం ఫ్రై చేసేస్తున్నాను. ఇప్పుడు గోబీ దాంట్లో వాటర్లో మంచిగా కుక్ అయిన తర్వాత దీంట్లో వేసేసి ఒక 10 minutes ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో మంచిగా కుక్ అయిపోయింది. దీంట్లో వేసిస్తున్నాను ఈ కర్రీలో. అప్పుడప్పుడు ఇంతే తొందరగా చేసేయాలి. సో 10 minutes తర్వాత లాస్ట్కి నేను కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. కర్రీ అయితే సూపర్గా అయ్యింది. ఇక మేము ఫ్రూట్స్ కోసం బయలుదేరుతున్నాము, ఫ్రూట్స్ తెచ్చుకోవడానికి. మళ్ళీ రేపు వెళ్ళడం అంటే కష్టం, మనకి ఇంట్లో అన్ని పనులు ఉంటాయి. దేవుళ్ళని శుభ్రం చేసుకోవాలి, టెంపుల్కి వెళ్ళి రావాలి. సో అందుకే ఈరోజు వెళ్తున్నాము. ఫ్రూట్స్ చూసారా అసలు ఎప్పుడైనా కొన్నే ఉంటాయి, ఇప్పుడైతే మొత్తం ఆ లైన్ మొత్తం పెట్టేశారు. ఖర్జూరా తీసుకున్నాము, ఎందుకంటే మనకి మెయిన్ ఖర్జూరా కాబట్టి ఫస్ట్ తినేది. ఫ్రూట్స్ చూసారా, మీరు కూడా ఎవరైనా తెచ్చుకోవాలంటే తెచ్చేసుకోండి. రేపు అయితే ఇంకా రేట్ పెంచేస్తారు, ఎందుకంటే ఎంత రేట్ ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు అని, కాబట్టి రేట్ పెంచేస్తుంటారు. 2 days ముందు తెచ్చుకోవడమే బెస్ట్. నేనైతే ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చాను, ఖర్జూరా, ఆరెంజ్, వాటర్ మిలన్, గ్రేప్స్ ఇవన్నీ తీసుకొచ్చేసాను. సో ఇంకా బనానా ఒకటి బ్యాలెన్స్ ఉంది, అవి నైట్ అనే తెచ్చుకోవాలి. మా ఫ్రిడ్జ్ చూసారా అసలు ఫ్రూట్స్తోనే నిండిపోయింది.
ఇలా శివరాత్రికి తప్ప అసలు ఎప్పుడు ఉండదేమో మన ఫ్రిడ్జ్. సో ఇది మన శివరాత్రి బ్లాగ్. రేపు మళ్ళీ కలుద్దాము. అంతవరకు నాకు సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ తెలుగు అమ్మాయి. థ్యాంక్ యూ.